గ్రేటర్ హైదరాబాద్లో వరుస రోడ్డు ప్రమాదాలు జరగడంతో విద్యార్థులు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. రోడ్డు ప్రమాదాలకు లారీలే కారణమయ్యాయి. మరో యాక్సిడెంట్కు ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్ ముఖ్య కారణం అంటున్నారు పోలీసులు. ఇక ప్రయాణికులు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా షేక్పేట్లో విషాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కూతుర్ని తండ్రి బైక్ పై స్కూలుకు తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్ ను ఓవర్టేక్ చేయబోయి వెనుక నుంచి ఢీకొట్టింది లారీ. బైక్ పై నుంచి లారీ కింద పడిపోయిన విద్యార్థిని అధర్వి అక్కడికక్కడే చనిపోయింది. లారీ డ్రైవర్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫిలిం నగర్ పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థిని అధర్వి మణికొండలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. కళ్ల ముందే కూతురు చనిపోవడంతో తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించాడు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ పోలీస్ అకాడమీ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ పై బైక్ డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 యువకులు చనిపోయారు. బహదూర్పూర్ నుంచి ఆరంగర్ కు కొత్త ఫ్లైఓవర్ పై బైక్ పై 3 మైనర్లు వెళ్తున్నారు. స్పీడ్ డ్రైవింగ్ వల్ల శివరాంపల్లి దగ్గర ఫ్లైఓవర్ పై ఎలక్ట్రికల్ పోల్ను ఢీకొట్టింది బైక్. ఆ తర్వాత డివైడర్ ను ఢీకొట్టడంతో 2 మైనర్లు స్పాట్ లోనే మృతి చెందారు. మరో యువకుడు హాస్పిటల్ కు తరలిస్తూ ఉండగా మృతి చెందాడు. డెడ్ బాడీలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో కాచవని సింగారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పర్వతాపూర్ సమీపంలో ట్యూషన్ కు వెళ్లి వస్తున్న 10వ తరగతి విద్యార్థి తేజస్ చౌదరిని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తేజస్ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి మృతి చెందాడని స్థానికులు ఆరోపించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్న సమయంలో సిటీలో వరుస యాక్సిడెంట్స్ కలవరపెడుతున్నాయి. రోడ్ల మీదకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉందంటున్నారు జనాలు. మరోవైపు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు.